హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ నేషనల్ అడ్వైజర్, మళ్ళీ తర్వాత గాజుల రామారావు ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ గారు, తర్వాత మన 6th జోన్ చైర్మన్, మళ్ళీ మన వాసవి హ్యూమన్ రైట్స్ అడ్వైజర్ నేషనల్ అడ్వైజర్ బీరెల్లి వేణుగోపాల్ గారు స్టేజీని అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. తర్వాత మన సంస్థకు ముఖ్య నాయకుడు, మన హ్యూమన్ రైట్స్ నేషనల్ ఇన్ఛార్జిగా, వాసవి సేవా సమితి మన అధ్యక్షులుగా, ఇంకా ఎన్నో సమస్యలు తీసుకొని అందరినీ పరిష్కరించుకుంటూ వచ్చిన మన బీరెల్లి చంద్రశేఖర్ గారికి స్వాగతం. స్టేజీ పైన అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. వాసవి క్లబ్ షాపూర్ నగర్ మన వనిత క్లబ్ ప్రెసిడెంట్ బీరెల్లి పద్మ గారిని కూడా స్టేజీ పైకి ఆహ్వానిస్తున్నాం. మహిళా చైర్మన్ కొంపల్లి అనురాధ, ఇంకొక ముఖ్య విషయం, ఇప్పుడు మన సింగింగ్ కాంపిటీషన్లో పాల్గొనే అందరికీ మన నలుగురు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ మన ముఖ్య జడ్జి మన జ్వాలా చక్రవర్తి గారు, మన సినిమా ఇండస్ట్రీలో ఎన్నో కార్యక్రమాలు చేసి వారందరికీ జడ్జిమెంట్ ఇచ్చేసి ఎన్నో టీవీ యాంకర్గా మరియు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న వారికి మనం సుస్వాగతం. ఒకసారి చప్పట్లు కొడదాం. భారతీ రెడ్డి, శారదా రాజా ఎక్కడున్నారు? శారదా రాజా, ఆదిరాజు వెంకట సౌమ్య వస్తున్నారా? సరే, ఓకే. తర్వాత ఏకదం ఫౌండేషన్ మన వైస్ చైర్మన్ బృందా. ఈ కాంపిటీషన్ లో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళందరిలో అవుట్ ఆఫ్ స్టేషన్ లో హైదరాబాద్ కాకుండా వేరే స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఒకసారి చేతులు ఎత్తండి జరా. అంటే ఒకసారి ఇక్కడ వచ్చి మహేష్ గారికి ఇక్కడ 4 నేమ్స్ రాపియండి. మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి ఓన్లీ హైదరాబాద్ వాళ్ళు కాకుండా వికారాబాద్ కానీ ఇంకా ఖమ్మం కానీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఫస్ట్ అవకాశం ఇద్దాం. అదే కరీంనగర్ ఒకసారి నేమ్స్ రాయించండి మేడం. ఇక్కడ ఆఫీసు ఓపెనింగ్ ప్రారంభోత్సవ సందర్భంగా ఓన్లీ కాంపిటీషన్, మన సింగింగ్ కాంపిటీషన్ పెట్టాము ఖాళీగా ఉండకుండా. ఎందుకంటే ఇప్పుడు ఈ సంస్థ ఇక్కడ ఈ ఆఫీస్ కి ఇన్ఛార్జి మన తడకమల్ల కరుణాకర్ గారు. ఒకసారి స్టేజ్ పైకి వచ్చి అందరికీ పరిచయం చేసుకోండి. ఇక్కడ ఈ ఆఫీస్ ఓపెన్ చేయడానికి ముఖ్య కారకుడు కరుణాకర్ గారు. ఈయన గోసేవ ప్లస్ ఐడి రిటర్న్స్, ఇంకా మరి తర్వాత స్వర్ణమంజరి ఇవన్నీ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఉంటాము. వాళ్ళకి తర్వాత మేము గ్రూప్ లో కానీ తర్వాత పర్సనల్ గా కానీ ఇన్విటేషన్ ఇస్తాము. పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని మనము అనునిత్యం వింటూనే ఉంటాం. అమ్మ అనేది భగవంతుని యొక్క ఉత్తమ సృష్టి. ప్రేమ, దయ, త్యాగానికి ప్రతీక అమ్మ.
దేవుడు అంతటా ఉండలేక, అందరినీ సమానంగా చూడలేక, అందరికీ ప్రేమను పంచలేక ఒక అవతార మూర్తిని చూడలేక, అందరికీ ప్రేమను పంచలేక ఒక అవతార మూర్తిని చేశాడు. ఆ కమ్మని పలికే అమ్మ. అందుకే అందరికీ, తల్లులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ ఆప్యాయతకు ఆలావలం అమ్మ, త్యాగానికి ప్రతిరూపం అమ్మ, నిస్వార్థ ప్రేమకు వెలుగుటద్దం అమ్మ, నీ అభివృద్ధికి బంగారు బాట వేసేది అమ్మ, నీ ఆశలకు ఆయువు నింపేది అమ్మ, నీ ఊహలకు ఊపిరి పోసేది అమ్మ, నీ జీవన గమనంలో మైలు రాయిగా నిలిచేది అమ్మ. నీవు ప్రగతి పదంలో దూసుకుపోతుంటే అందరికంటే ఎక్కువ సంతోషించేది అమ్మ. అమ్మ లేకుంటే నీవు లేవన్నది నిజం. ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతులు ఎవరంటే అమ్మ ప్రేమను సంపూర్ణంగా పొందిన వాళ్ళు. కరెక్టే కదండి? మౌనాన్ని పాటించి తర్వాత కార్యక్రమాన్ని కొనసాగిపోతాం. నేను స్టార్టింగ్ ఓం అని చెప్తా, అప్పుడు స్టార్ట్ అయింది మౌనము. తర్వాత మళ్ళా ఓం అని చెప్తా, అప్పుడు ఏంటంటే ఓకేనా. ఇంకొకరు వింగ్ కమాండర్ ఓమికా సింగ్. ఇక్కడ ఇంతమంది మహిళలు ఉన్నారు. మహిళా శక్తి ప్రపంచానికి చాటి చెప్పింది కేవలం భారతదేశమే కదా. మనందరం ఏమంటాం? భారత మాత అంటాం. కానీ ప్రపంచంలో ఏ దేశం కూడా ఒక స్త్రీని అంత ఉన్నత స్థానంలో కూర్చోబెట్టలేదు. అందుకే మన భారతదేశంలో పుట్టినందుకు ప్రతి స్త్రీ గర్వపడాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు. చేస్తారని భావిస్తూ మీకు ఇంకా మంచి ఎన్నో ప్లాట్ఫామ్స్ ఇటువంటివి కావాలి, ఇంకా ఉన్నత శిఖరాలు ఎదగాలి. అలాగే మీ యొక్క పర్ఫార్మెన్స్ని అందరికీ చాటి చెప్పాలి. పెద్దలు ఇందాక చెప్పారు, నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఇది రవీంద్ర భారతి అంటున్నారు. జస్ట్ ఇంకా మీరు దాన్ని బట్టి నెక్స్ట్ లెవెల్కు వెళ్ళే ఒక కాంపిటేటివ్ స్పిరిట్లో అందరూ పాల్గొంటారని భావిస్తున్నాను. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. శుభాకాంక్షలు తెలియజేసిన వ్యక్తి మీ అందరికీ పరిచయమైన జ్వాలా చక్రవర్తి గారని 80 సినిమాల్లో యాక్ట్ చేశారు మీరు. అలాగే 20 టీవీ సీరియల్స్లో కూడా చేశారు, 12 యాడ్ ఫిలిమ్స్లో చేశారు, 6 వెబ్ సిరీస్లో కూడా చేశారు. వీరు మీకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అందరూ నమస్కారం అండి. నా పేరు శారద. మీ అందరికంటే బాగా చక్కదాన్ని జస్ట్ మిమ్మల్ని వినడానికి వచ్చాను, అందరితో నేర్చుకున్నారని వచ్చాను. సో మీరందరూ బాగా పాడతారు అని నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్. రిలాక్స్ ప్లీజ్. మాదే కొంచెం టెన్షన్, ఎందుకంటే ఎవరికి ఫస్ట్ ఇస్తామో ఎవరికి సెకండ్ ఇస్తామో అని తెలియదు. మాకున్న అవగాహన కొద్దీ మీ పర్ఫార్మెన్స్ కొద్దీ ఇస్తాం కాబట్టి లెట్ us see. అండ్ మనం ఎక్కడ కూడా లేట్ లేకుండా, ఎందుకంటే బయట అవుట్ స్టేషన్స్ నుంచి కూడా వచ్చారు గురువుగారు చెప్పినట్టు, ఇమీడియట్గా మనము స్టార్ట్ చేసేద్దాం. మీకు అప్పుడప్పుడు మధ్యలో పలహారాలు వస్తూనే ఉంటాయి. సరిగ్గా మీకు మనసున్న మహారాజు ఆయన పసిపిల్లడి మనస్తత్వంతో పాటు ఫుడ్ మాత్రం దగ్గర పెట్టకండి, మొత్తం తీసుకుంటుంది. మాట కూడా గానాన్ని వినిపించి మనందరినీ మంత్రముగ్ధులు చేయాలని కోరుతున్నాం. వికారాబాద్ నుంచి వచ్చిన పరిగి మాది. ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. ముందుగా మాతృమూర్తులందరికీ, నాతో పాటు ఉన్న మాతృమూర్తులందరికీ నమస్కారం. మళ్ళీ మదర్స్ డే శుభాకాంక్షలు. చెట్టెక్కి దుంతే తేనె దులిపేవో బావా, నా చేతిలోన తేనె ఓసి సేదు మరపరావా. చెట్టెక్కి దుంతే తేనె దులిపేవో బావా, నా చేతిలోన తేనె ఓసి సేదు మరపరావా. గునగున్న మా పిల్ల మన పంట సేలల్లా, చెట్టు పుట్ట తిరిగి నీవు సేమంతులు నాకిస్తివి, చెట్టు పుట్ట తిరిగి నీవు సేమంతులు నాకిస్తివి. సాటు మాట సరసాలు సేయంగా ఉరికొస్తివి, సాటు మాట సరసాలు సేయంగా ఉరికొస్తివి. నాటు సారమానమంటే నాతోటి గాడంటివి. సెట్టెక్కి దుందె తేనె దులిపేవో
వచ్చి బతుకమ్మలు ఆడంగా బాయికాడికొచ్చి నీవు బహుసూపులు చూడంగా గడ్డి వాము సాటు నుంచి కాలి గజ్జి మోగంగా గడ్డి వాము సాటు నుంచి కాలి గజ్జి మోగంగా గడుసుదనం పడుసుదనం నాలో నా పొంగంగా సెట్టెక్కి దుంతే తేనె దులిపేవో బావా నా చేతిలోన తేనె పోసి సేదు మరపరావా అలల గోదారిలోన తెప్పలు నీ నిలువంగా అల్లిన నా మనసు అలల మీద సాగంగా అందమైన నా బావకు అరిసెలు నేసేయంగా అందమైన నా బావకు అరిసెలు నేసేయంగా అల్లవారి ఇంటిలో నా అత్తమామ పొగడంగా సెట్టెక్కి దుంతే తేనె దులిపేవో బావా నా చేతిలోన తేనె ఓసి సేదు మరపరావా ఆరడుగుల అందగాడ నే మెచ్చిన సెందురుడ చిన్న సూపు చూడకురా అన్నులేత వన్నెగాడ చిన్న సూపు చూడకురా అన్నులేత వన్నెగాడ మీ అమ్మ నాన్న ప్రేమ కన్నా తక్కువనే చూడనురా అమ్మ నాన్న ప్రేమ కన్నా తక్కువనే చూడనురా నువ్వు నన్ను వదిలిపెడితే ఉండలేను నేను ఏడా సెట్టెక్కి దుంతే తేనె దులిపేవో బావా నా చేతిలోన తేనె ఓసి సేదు మరపరావా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నేను వేల సార్లు మంది విమానం నుంచి సంబరమదా
వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి నేషనల్ సెక్రటరీగా నన్ను నియమించినందుకు అన్నగారు కొంపల సత్యనారాయణ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు వరకు నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను. రెవెన్యూ పోలీసులో చాలా కార్యక్రమాలు చేశాను. కానీ సత్యమన్న కోరిక మేరకు నేను ఒక ఇద్దరిని వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి తీసుకొచ్చాను. మరి వాళ్ళు పాట పాడుతుంటే ఇక్కడ జడ్జిగా ఉన్నట్టు వాళ్ళని చూస్తుంటే హ్యాపీగా ఫీల్ అయినట్టు నాకు అనిపించి అందుకే ప్రభాకర్ ఒక నిమిషం మాట్లాడతాను చెప్పి మైక్ తీసుకున్నాను. అందుకు ప్రత్యేకంగా సత్యన్నకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నా. వికారాబాద్ డిస్ట్రిక్ట్ను ఎలాంటి ప్రోగ్రామ్ ఇచ్చినా ఫస్ట్ ప్లేస్లో నిలబెడతానని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియపరుస్తున్నాను. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు అన్న. ఒక 2 సింగర్స్ కి ఒకసారి మనం చెప్తూ ఉంటాం. సరిత గారు ఫస్ట్ ఓపెనింగ్ ఇక్కడ మనకు చాలా చక్కగా పాడారమ్మా. రియల్లీ ఫెంటాస్టిక్. మీది చాలా మంచి బేస్ వాయిస్. అయితే మీరేంటంటే మ్యూజిక్ లేకపోవడం వల్ల కొద్దిగా స్పీడ్ అయ్యారు. మీరు ఖచ్చితంగా అద్భుతమైన సింగర్ అవుతారు. సాధన పెట్టండి. వికారాబాద్ పరిగి వారి పేరు నిలబెడతారు. అలాగే మా గురువు గారు తీసుకొచ్చినందుకు వారు కూడా గర్వపడతారు. అండ్ రియల్లీ ఫెంటాస్టిక్ అమ్మా. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ ఫియర్ ఉంది. మీరు భయంతో పాడారు, అది లేకుండా చూసుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మైక్ మనమే నరేంద్ర మోడీ, మిగతా కూడా పబ్లిక్ అనుకోవాలి. అలా అనుకుంటేనే మీకు భయం పోతుంది. అది గుర్తుపెట్టుకోండి. జయ గారు వాట్ ఏ ఫెంటాస్టిక్ వాయిస్ అమ్మా. మీది రియల్ ట్రూ విలేజ్ వాయిస్. అంటే ఒక పల్లెటూరులో చెట్ల మధ్య పుట్టల మధ్య ఒక కోయ అమ్మాయి పాటలు పాడుకుంటూ తిరుగుతుంటే ఎలా ఉంటుందో రియల్లీ సినిమాటిక్గా ఉంది. పైగా మీరు మ్యూజిక్ యాడ్ చేశారు, క్రమంగా పాడారు, కానీ భయపడ్డారు, చాలా భయపడ్డారు. ఆ భయపడడం వల్ల మీ అవుట్పుట్ అంతా కూడా కొంచెం పడిపోయింది. చాలా ఫెంటాస్టిక్గా పాడారు. మీరు కూడా వికారాబాద్ పరిగి వారి పేరు నిలబెడతారు, మా గురువు గారి పేరు కూడా నిలబెడతారు. బాగా పాడారు. బోత్ ఆర్ గుడ్ అమ్మా. అండ్ ఎవ్రీ 2 పర్సన్స్కి నేను సజెషన్స్ చెప్తుంటాను, నాట్ కరెక్షన్స్. మన్మోహన్ జడ్జి మేడం ఉన్నారు. చెప్పినట్టుగా కొంచెం సాంగ్కి యాడ్ అవుతుంది. ఇప్పుడు అది స్టార్ట్ చేసిన మ్యూజిక్ యాడ్ అవుతుంటే ఫస్ట్ అందరూ ఊపులో వచ్చేసారు. సో అది ట్రై చేయండి. కొంచెం మ్యూజిక్తో పాడితే ఇంకా ఎలివేట్ అవుతుంది. మీ వాయిస్ మామూలుగానే చాలా బాగుంటుంది, దాంతో యాడ్ చేస్తే ఇంకా యాడ్ అవుతుంది అనమాట. అలంకారాలు అంటారు కదా, పాటకి అలంకారం యాడ్ చేస్తుంది అవుతుంది అంతే. అదే చెప్తాను. చాలా బాగుంది, వాయిస్ కూడా చాలా బాగుంది. ఫోక్ సాంగ్ అనేది కొంచెం రేర్గా అందరూ తీసుకుంటారు. దాంతో స్టార్ట్ చేసాడు, వెరీ గుడ్. అండ్ మేడం గారు అయితే స్టార్ట్ చేస్తూనే చాలా బాగుంది. తర్వాత కొంచెం ఎనర్జీ తగ్గింది, భయం స్టార్ట్ అయిపోయింది. బట్ చాలా బాగుంది. సాంగ్ సెలెక్షన్ కూడా సూపర్, చాలా బాగుంది. నేను కరీంనగర్ నుండి వచ్చానండి. వేదికను అలంకరించిన పెద్దలకి మరియు నాతోటి సోదరి మనందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. రాగం ఆది రాగం. వివిధ వేద గోచర వెంకటేశ్వర మధుర భక్త మందిర శ్యామ సుందర. వివిధ వేద గోచర వెంకటేశ్వర మధుర భక్త మందిర శ్యామ సుందర. కమల నయన గరుడ గమన కల్మషహరణ నాగశయన నారాయణ జ్ఞానాభరణ. శరణు 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 తిరుమల గిరిరాయ పరమ పురుష తరింపద సిరియోని మాయ. శరణు 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 తిరుమల గిరిరాయ పరమ పురుష తరింపద సిరియోని మాయ. శృంగముల పొంగులలో సుందరాంగ నింగి రంగు భంగిమల రంగరంగ అంగరంగ విభవ లక్ష్మి అంతరంగ అంగరంగ విభవ లక్ష్మి అంతరంగ అలనీలు మంగామర ప్రేమ శృంగ. వివిధ వేద గోచర వెంకటేశ్వర మధుర భక్త మందిర శ్యామ సుందర.
శరణు 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 తిరుమల గిరిరాయ పరమ పురుష తరింపగ సేయోని మాయ శరణు 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 తిరుమల గిరిరాయ పరమ పురుష తరింపగ సేయోని మాయ దాసులని ధరి చేర్చే ధర్మశీలా సామజమే సకలమనే గానలోలా దాసులని ధరి చేర్చే ధర్మశీలా సామజమే సకలమనే గానలోలా అందరినీ ఆదరించు నందమాల అందరినీ ఆదరించు నందమాల కనకాలం అలరు సిరుల నీరు నీలా వివిధ వేద గోచర వెంకటేశ్వర మధుర భక్త మందిర శ్యామ సుందర కమల నయన గరుడ గమన కల్మషహరణ నాగశయన నారాయణ జ్ఞానాభరణ శరణు 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 తిరుమల గిరిరాయ పరమ పురుష తరింపగ సేయుముని మాయ శరణు 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 తిరుమల గిరిరాయ పరమ పురుష తరింపగ సేయుముని మాయ పశుపతం పొందిను కోటి కోటి గ్రహకాలరుడవయ్యే కుంకుమా
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రుక్మిణి. నేను హైదరాబాద్ బాచ్పల్లి నుంచి వచ్చాను. నాకు పాటే ప్రాణం. పాట ఉందంటే ఎంత దూరమైనా వెళ్ళిపోతాను. ఈ అవకాశం కల్పించిన సత్యనారాయణ సార్కి, ఇక్కడ ఉన్న మహారథులు అందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు. జడ్జెస్ కూడా నమస్తే అండి అందరికీ. నేను పాడబోయే పాట దేవుడు అనే మూవీ నుంచి మహాకనకదుర్గ విజయ కనకదుర్గ. మనకి ప్రతి దాంట్లోనే విజయాలు కలిగించాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాట మొదలెడుతున్నాను. పంతులు గారు, నేను ఆంజనేయ స్వామిది పాట పాడతానండి. మంగళమూర్తి రాముదులారే. ఆంజనేయ స్వామి అనుగ్రహండి మీరు అందరూ మంచిగా ఉండాలి, బాగుండాలి, అది కోరుకున్నాను. జై శ్రీరామ్. మంగళమూర్తి రాముదులారే आन पड़ा अब तेरे द्वारे, हे बजरंग बली हनुमान, हे महावीर करो कल्याण, हे महावीर करो कल्याण। तीनों लोक तेरा उजियारा, दुखियों का तूने काज सवारा। तीनों लोक तेरा उजियारा, दुखियों का तूने काज सवारा। हे जगवंदन केसरी नंदन, हे जगवंदन केसरी नंदन, कष्ट हरो हे कृपा निधान, कष्ट हरो हे कृपा निधान। मंगल मूर्ति राम दुलारे, आन पड़ा अब तेरे द्वारे, हे बजरंग बली हनुमान, हे महावीर करो कल्याण, हे महावीर करो कल्याण। तेरे द्वारे जो भी आया, खाली नहीं कोई लौटाया। तेरे द्वारे जो भी आया, खाली नहीं कोई
पीरा नासे रोग हरे सब पीरा राम लखन सीता मन बसिया राम लखन सीता मन बसिया शरण पड़ेगा कीजे ध्यान शरण पड़ेगा कीजे ध्यान मंगल मूर्ति राम दुलारे आन पड़ा प्रभु तेरे द्वारे हे बजरंग बली हनुमान हे महावीर करो कल्याण करो कल्याण करो कल्याण। बोले श्री राधा रामचंद्र भगवान की पवन पुत्र हनुमान की। आशीर्वाद इస్తామండి 2 minutes। गणपति गं हवामहे कविं कवीनामुपवस्त्रवस्त्रवम् ज्येष्ठराजाय ब्रह्मणा ब्रह्मणस्पद आनशृण्वन्ते तेन सादनम् ॐ यो वेतां ब्रह्मणो वेता अमृतेनावृतं पुरीं तस्मै ब्रह्मरत्नं च आयुकीर्तिं भजन्तु अश्वदायी च गोदायी धनदायी महाधने धनं मे दुसतां देवीं सर्वकामार्थसिद्धये श्रीवर्चस्वमायुष्यमारोः यमाविद्धाचोलमानं मय्यते धनं धान्यं वसं बहुयत लाभं बहु आयुलाभं बहु विद्यालाभं बहु कीर्तिलाभं सरसंवत्सरे दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषे शतेन्द्रिये आयुः शतेन्द्रिये प्रतिष्ठते। श्री साईनाथभ्यो परिपूर्ण कृपानुग्रह सिद्धिरस्तु तथास्तु मम जीवनस्य अनुष्ठानस्य समस्तस्य आयुष्य आरोग्य सिद्धिरस्तु उत्तर उत्तर उन्नति प्राप्तिरस्तु पुनः दर्शनं प्राप्तिरस्तु। बोले साईनाथ महाराज की जय। मैं तरफ से स्पेशल थैंक्स ధన్యవాదాలు మేడం అభిత మేడం ప్లీజ్ ప్లీజ్ అయ్యా ధన్యవాదాలు। చాలా మంది ఉన్నారు పాట పాడేవాళ్ళు। నేను తందనాలే పాట పాడుతున్నాను। బ్రహ్మమొకటే పరబ్రహ్మమొకటే బ్రహ్మమొకటే పరబ్రహ్మమొకటే బ్రహ్మమొకటే పరబ్రహ్మమొకటే తందనానా తందనానా పురి తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా 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 పురి తందనానా బల తందనానా బల తందనానా తందనానా పురి తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా బ్రహ్మమొకటే పరబ్రహ్మమొకటే 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 తందనానా కందువకు హీనాదికములందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ కందువకు హీనాదికములందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతువుల వింతానొకటే అందరికి శ్రీహరి అంతరాత్మ హరే అంతరాత్మ అంతరాత్మ
నేత్రయునొకటే అంటనే బంటు నేత్రాది ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే జనాలుడుండేటి సరి భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే జనాలుడుండేటి సరి భూమి ఒకటే తందనానా 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 కడుపుణ్యులను పాప కల్పులను సరిగామా జడయో శ్రీ వెంకటేశ్వర నామముకటే తందనాడా తందనాడా పురే తందనాడా బల తందనాడా బల తందనాడా బల తందనాడా బల తందనాడా బల తందనాడా గట్టిగా చెప్పండి కూడా నిజామాబాద్ నుంచి చేసిన ఆందోళన కానీ ఎక్కడ కూడా అండి మాతృ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి హ్యాపీ మదర్స్ డే. సో మాతృ దినోత్సవం సందర్భంగా అమ్మ పేరు మీద పాట పాడుతున్నానండి. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట కమ్మనైన పాడి ఆడనంట. అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తినిలూరి పారేరులంట. నిన్ను జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిన్ను జాబిలి చూపించి గోటితో బుగ్గలు గిల్లేసి ఉగ్గులు పట్టి ఊయలలోపి అమ్మలాలన ఊపిరి పోసి నూరేళ్ళ నిండు నీవేనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట పెరిలూరి పారేరునంట. థ్యాంక్ యూ సో మచ్. ఆది భిక్షు అడిగేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది ఆది భిక్షు అడిగేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది
తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హావి కూర్చిన వాడినేది అడిగేది పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది తేనెలులికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది రాళ్ళను చిరాయుగా జీవించమని ఆగతిచ్చిన వాడినేది నిలయం వైకుంఠపురవాసం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనేత్రం పరమ పవిత్రం శంకుచక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం అంబుజోద్భవ వినూత్నం అగణిత గుణధామం అంబుజోద్భవ వినూత్నం అగణిత గుణధామం తుంగురు నారద గణ విలోలం తుంగురు నారద గణ విలోలం అంబురీశయనం ఆత్మావిలాలం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం సర్వవేద విచారం సర్వజీవాధారం సకల వేద విచారం సర్వజీవాధారం మకర కుండలధర మదనగో. నేను నిజాంపేట నుంచి వచ్చానండి. నేను పాడబోయే పాట అన్నమాచార్య కీర్తన వినరో భాగ్యము విష్ణుకర్మ. భాగ్యము విష్ణుకర్మ వినరో భాగ్యము విష్ణు కథా వెనుబలమిదివో విష్ణు కథా వినరో భాగ్యము విష్ణు కథా గమ పసని పమగ సగస పమగ సని పని సగమ ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథా ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథా నాదించేనిదే నారదాదులచే నాదించేనిదే నారదాదులచే
విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యమో విష్ణు కథ పా గమ పసని పమగ సగస పమగ సని పని సగమ పా వదలక వేద వ్యాసులు నుడిమిన విదిత పావనమో విష్ణు కథ వదలక వేద వ్యాసులు నుడిమిన విదిత పావనమో విష్ణు కథ సదనం వైనది సదనం వైనది సంకీర్తనై వదలిన చోటనే విష్ణు కథ సదనం వైనది సంకీర్తనై వదలిన చోటనే విష్ణు కథ వినరో భాగ్యమో విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యమో విష్ణు కథ గమ పసని పమగ సగస పమగ సని పని సగమ పా గొల్లెదలు చల్లలు కొనగొని చిలుకగా వెళ్ళి విరియాయే విష్ణు కథ గొల్లెదలు చల్లలు కొనగొని చిలుకగా వెళ్ళ విరియాయే విష్ణు కథ ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము వెలిగొలిపెని విష్ణు కథ ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము వెలిగొలిపెని విష్ణు కథ వినరో భాగ్య మన ఆంజనేయ స్వామి టెంపుల్లో హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతున్న శుభ సందర్భంలో మేము వేల కొద్ది భక్తి గీతాలు రాష్ట్రం వారికి ప్రముఖ తెలంగాణ రచయితగా ఒక అద్భుతమైన సాంగ్ ఈ వారం రాబోతుంది. అంజని పుత్ర సింధూర తిలకారా అంజని పుత్ర సింధూర తిలకారా కేసరి నందన రారా శ్రీరామ బంధు రారా అంజని పుత్ర సింధూర తిలకారా కేసరి నందన రారా శ్రీరామ బంధు రారా 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 కొండగట్టు అంజన్న రారా హే హే అతి మడుగు అంజన్న రారా కొండగట్టు అంజన్న రారా మతి మడుగు అంజన్న రారా. థ్యాంక్ యూ నమోస్తు వాణి వీణాపాణి నమో నమో శ్రీ సరస్వతి నమోస్తు వాణి వీణాపాణి నమో నమో శ్రీ సరస్వతి వందనములు కైకొనవమ్మ మా విన్నపములు వినవమ్మ వందనములు కైకొనవమ్మ మా విన్నపములు
మంచి అవకాశం కల్పించాము. పేరు నమోదు లేకపోయినా అవకాశం అందరూ నా పేరు మల్లారి జయలక్ష్మి. నేను ఉండేది మల్కాజ్గిరిలోనే. ఇప్పుడు నేను బాలమల్లి కృష్ణ గారు రచించిన పరమేశ్వర వరభద్ర పాట పాడుతున్నాను. మాతృమూర్తులకి మరొకసారి శతాబ్దం పరమేశ్వర హర శంభో గిరిజారమణ పరమేశ్వర వరధర శంకర హర శంభో గిరిజారమణ పరమేశ్వర వరధర శంకర హర శంభో గిరిజారమణ పరమేశ్వర వరధర శంకర హర హర శంభో గిరిజారమణ చిరముగమా హృదయార విందనునా స్థిరముగమా హృదయార విందనునా వరదావసేమికుమో ప్రణతులివే స్థిరముగమా చిరముగమా హృదయార విందనునా వరదావసేమికుమో ప్రణతులివే పరమేశ్వర వరధర శంకర హర హర శంభో గిరిజారమణ గంగాధర కమనీయ జటాధర గంగాధర కమనీయ జటాధర అంగజారి సారంగ శశిధర. నేను ఆచారం నుంచి వచ్చాను. ఒక్క నిమిషం. శశివదనే శశివదనే స్వరనీలాపరిణీవ అందరవందన వైఖరితో నీ మరి తెలుపగరావ అచ్చుచేతి వెన్నెలను విచ్చందాలు నవ్వగని కూర్చోచేతి గురుకు అచ్చుచేతి వెన్నెలలో విచ్చందాలు నవ్వగని కూర్చోచేతి గురుకు నవమదన నవమదన కలపకు కన్నుల మాట శ్రేయాస్వముల వాహనుడ విడువకు మురిసిన మాట అచ్చుచేతి వెన్నెలలో విచ్చందాలు నవ్వగని ఇచ్చే మోసు మోహనమే అచ్చుచేతి వెన్నెలలో విచ్చందాలు నవ్వగని ఇచ్చే మోసు మోహనమే.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గడగులపల్లి విలేజ్ నుంచి నేను ఇక్కడికి రావటం. నా పేరు అరుణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి నేను రావడం జరిగింది. మీ అందరికీ మరొకసారి హ్యాపీ మదర్స్ డే. మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దేవుని కోరుకుంటూ ఈరోజు మదర్స్ డే కాబట్టి అమ్మ పాటే పాడాలని నేను డిసైడ్ అయ్యాను. ఈ అవకాశం కల్పించిన సత్యనారాయణ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సృష్టి అక్షరాల ప్రేమ నీ గర్భగుడిలో పురుడసుకున్నదే మానవ చిరునవ్వు. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిలో పురుడసుకున్నదే మానవ చిరునవ్వు. అమ్మా ఎదలో
జగమే ఊయల కదిలే ఊహలకి కన్నులంటే పగలే వెన్నెలా. సూపర్, గట్టిగా చెప్పండి. I'm studying degree first year BBA and ఇక్కడున్న ప్రతి ఒక్క లేడీకి పేరు పేరున హ్యాపీ మదర్స్ డే. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా మంది యాక్సెప్ట్ చేయరు కానీ మీరు చెప్పమని అడిగినందుకు మీకు కూడా సార్, ఎందుకంటే అమ్మ వాల్యూ తెలుసు అని అర్థమైంది మీరు అలా అడుగుతుంటే. అవును సార్, ఆబ్వియస్లీ. నేను ఇక్కడ సభాముఖంగా మీకు విన్నవించుకుంటున్నాను, మార్కులు ఇచ్చుకుంటున్నాను. అది నేను చూపించాను ఇప్పుడే. మీకు ఒక అభయం ఇస్తున్నాను ఏంటంటే, నేను ఒక ఆల్బమ్ చేయబోతున్నా. ఆల్రెడీ నేను ఈవెంట్ ఆర్గనైజర్ని, నేను సింగర్ని. నా ఈవెంట్స్లో మీరు ఎప్పుడు వచ్చినా మీకు పాట పాడడానికి అవకాశం ఉంటుంది. ఇది నా కార్డ్, నా కార్డ్ అమ్మాయికి ఇచ్చేసి. ఎక్సలెంట్ అండి సార్. మీకు నమస్కారాలు అందరికీ. అంటే పిల్లలు మీరు మాకన్నా చిన్న. అవునమ్మా, చాలా చిన్న పిల్లవాడిని. మీరు చిన్నవాడు కాబట్టి. అవునమ్మా, మీ ఆశీర్వాదం మాకు ఉండాలమ్మా. ఆ పాప పాడిన పాట ముందు మాట్లాడింది ఏంటంటే తల్లి గురించి మాట్లాడింది. తర్వాత ఏంటంటే తను పాడిన పాటలో అంత తన వయస్సుకు తగ్గ పాట పాడింది. అది సంతోషంగా. అమ్మా అదే కాదమ్మా, మేమంతా కూడా పల్లవి చరణంలో పాటు వారి యొక్క గాత్రము, రాగము, భావము. My name is Rakesh. I am coming from BF of Tejasri Foundation.
Now I am going to first of all respected sirs and madams, all of you a very good evening to all. And okay. వచ్చింది కనుగొంగు చేసి సౌదాలు విడిచి తీరేలా నడిచింది నా మెరుపు వచ్చి వచ్చింది కనుగొంగు చేసి సౌదాలు విడిచి తీరేలా నడిచింది నా మెరుపు వచ్చి చేరగా ఉలగల తానుగా కొత్తగా చూడిగా విగురువయ్యగా విసకలుగా సమయాసి నాము గుర్తింది నన్ను చేసి ఏనిగా సోదాలు విడిచి ఈనిగా నడిచింది అందరకు వచ్చి Thank you, Babu. Thank you, Rakesh Babu. First of all, I would like to wish Happy Mother's Day. Mother's Day సందర్భంగా మాతృదేవో భవ సాంగ్ ఫ్రమ్ పాండ్రంగ మూవీ నుంచి పాడాలనుకుంటాను. జస్ట్ ఒక పల్లవి అంతవరకు. నా పై
నన్ను కరుణించొద్దు నాన్న. My name is Ajay Kumar. I come from Satilgoda. मैं आप लोगों के बीच में राम सिया राम जय जय राम सॉन्ग गाने जा रहा हूँ. जन्म जन्म की खोज बताए राम से चल के राम पे आए. प्रेम कोई हम और न जाने राम से रूठे राम से माने. राम सिया की करुण कहानी एक है चंदन एक है पानी. राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. राम सिया राम जय जय प्रधानता कहीं से नहीं बहुविध सब संता. राम रतन धन जो कोई पाए जीवन भरेगा मय गाए. मंगल भवन अमंगल हारी प्रभु सुरसियत असिर निहारी. राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. ఉప్పల్ల శ్రీనాథ్ గారు మరి క్షణాలు రాబోతున్నారు. మనందరం కూడా వారు వచ్చినప్పుడు లేచి నిలబడి వారిని గౌరవంగా మరి కరతల ధ్వనులు చప్పటితో వారిని ఆహ్వానించవలసిందిగా. कारेषु दासिया करणेषु मन्त्री पूजेषु माता शयनेषु रम्बा. అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఎల్లాలమ్మా. అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఎల్లాలమ్మా. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా. అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా.
దయాబుద్ధులు కలియుగ దానకర్ణుడు చేతుల మీదుగా వారందరికీ నిబంధనలు అందజేయడం జరుగుతుంది. పెద్దలు కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక నిమిషం ప్రసంగిస్తారు కాబట్టి అందరూ కూర్చుంటే అందరికీ కనిపిస్తుంది. ప్లీజ్, ఏకదం సభ్యులందరూ చాలా ఆలోచిస్తున్నారు, వారు కూడా కూర్చోవాలి. దయచేసి అందరూ ప్లీజ్. జడ్జెస్ మాత్రం బహుమానం అందుకుంటున్నారు కాబట్టి అందరూ సంతోషంగా తీసుకోవాలి. అది వైశ్యులకే కాదు, ముస్లిం వ్యక్తులకి, క్రిస్టియన్స్, ప్రతి ఒక్కరికి ఎవరైనా వెళ్ళి ఇంటికి వెళ్ళి అడిగితే కాదనకుండా సహాయం చేసే దయార్థ హృదయం అన్నది కలియుగ అభివర్ణుడు, కలియుగ దానకర్ణుడిగా అందరిని కీర్తించే మన వైశ్యుల్లో ప్రథముడు దయార్థ హృదయుడు ఉప్పల శ్రీనన్న గారికి స్వాగతం పలుకుతూ మన అందరు ఉన్నారు కదా మిత్రులు అందరూ అసలు శ్రీనన్న కొంచెం దగ్గర ఉండండి. డీటెయిల్ పద్మానంగా ఇంకొక మహేష్ గారు కూడా మీదకి వచ్చి కొంపల ఎందుకు కూడా ఫాస్ట్ గా అయిపోయిన వాళ్ళందరికీ ఫస్ట్ వీళ్ళది కానీ బ్లేడ్స్ వాళ్ళు కానీ ఫోటోలు తీసుకొని ఇవ్వండి ప్లీజ్. అందరికి ఫోటోలు కావాలండి, ప్రతి ఒక్కరికి ఫోటో సెండ్ చేస్తారు. దయచేసి అర్థం చేసుకో, చాలా మంది ఉంది కాబట్టి అన్నకి వేరే చాలా అద్భుతంగా అమ్మవారి పాట పాడింది, చాలా బాగుంది అమ్మ పాట. ధన్యవాదాలు. తర్వాత దుర్గావతి సార్ మీరు ఏకదం సభ్యులు వీళ్ళందరినీ కొంచెం బయటికి తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అవకాశం కల్పించాలి, అందరికీ కనిపించాలి. పాట పాడిన ప్రతి ఒక్కరికి బహుమానం అందాలి. తర్వాత దుర్గావతి గారు, మాధవి రోజా గారు, నెక్స్ట్ ఫాస్ట్ వెళ్ళాలి ప్లీజ్. తుల్లిపాటి అనీష గారు రెండో పాట పాడారు, అద్భుతంగా పాడారు. సరిత గారు చాలా బాగా పాడారు, ధైర్యంగా పాడారు. ఫస్ట్ పాట సరిత గారే పాడారు. తర్వాత విజయ్ గారు అద్భుతమైన ట్యూన్ తో పాడారు పాట, అందరూ అప్రిషియేషన్ చేశారు. విజయ్ గారికి ధన్యవాదాలు. వాసవిలో అనేక సేవలు అందిస్తున్న మహేశ్వర గారి రిలేటివ్స్, ఆత్మీయులు కొనసాగుతున్నారు. కూకట్పల్లి నుంచి చిన్నబాబు చాలా అన్నమాచార్య కీర్తన అద్భుతంగా పాడారు. తర్వాత సుష్మిత, పుల్లేటి కూర్తి శారదారాజు గారు మేడకి చిరు సన్మానం. తర్వాత శ్రీ ప్రవళిక గారు గ్రూప్ సాంగ్ చాలా బాగా పాడారు, రాము గారు. తర్వాత మహేష్ గారు, తెలుగు మహేష్ గారు. మల్లాడి జయలక్ష్మి గారు, కే జగన్మోహన్ గారు. శ్రీమతి భారతీ రెడ్డి గారు, మల్లాడి శేష సంపూర్ణ. వీళ్ళందరూ మంచిగా రామాయణాన్ని పఠిస్తారంటే మీనా గారు ఇక్కడ. శ్రీదేవి గారు రావాలి దయచేసి. మీనా గారు ఇంకా ఈ పాటని మనం వినిపించాలని చెప్పిస్తుంది. ఏకదం సభ్యురాలన్న అందరికీ ప్రత్యేకంగా విఎస్కే ప్రసాద్ గారు. తర్వాత కోపల్లి అనురాధ గారికి సన్మానం చేయాలి. ఓపిక స్టేజ్ మీద కూర్చుని
మంచిగా వాళ్ళందరూ పాడుకుంటే ఎంకరేజ్ చేస్తుంది, పాడని ధైర్యం చెప్తుంది అందరికీ. కొమ్మలి అనురాగాలు సత్యాన్ని నువ్వు కూడా పక్కన ఇంత అద్భుతంగా నిర్వహించి ఇంత చిన్న ప్రాంగణమైన అందరికీ ఓపిక దగ్గరికి వచ్చి అందరికీ సమోసాలు ఇచ్చి నన్ను ఇచ్చి ఆయన ఇచ్చిండు. కార్యక్రమానికి చేయలేనే కానీ మంచి నీళ్ళు కూడా తెచ్చిచ్చిండు. చాలా బాగా చేసిండు అన్న. ఇంత గర్వం లేదు సత్యాన్ని, ఎప్పుడు ప్రేమగా నవ్వుతూ ఉంటాడు. అదే అందరినీ అందుకే ప్రేమిస్తారా, నీలో ఉన్నది అదే. స్కిట్ చేశారు, 10 నిమిషాలు స్కిట్ చేసి అందరం చేసామన్న స్కిట్ చూసి కళ్యాణ్ కూడా అందరూ ప్రతి ఒక్కరికి నీళ్ళు వచ్చాయి. చాలా బాగా చేసింది. పూజ గారి మిత్ర బృందం ఇదంతా ఈ పిల్లలందరూ యాక్ట్ చేశారు. ఈ పిల్లలందరూ యాక్ట్ చేశారు, చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. అసలు సినిమా చూసినంత అద్భుతంగా ఉంది. ఏమంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ స్కిట్ చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు బాధపడ్డారా లేదా అండి? ఆరుగురు చేశారు స్కిట్, చాలా అద్భుతంగా చేశారు. పూజతో కలిపి 7 చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరు మెంబర్షిపోయారు. ప్రతి ఒక్కరి కన్నీటి బాష్పాలు వచ్చాయి. సన్మానం ఇక్కడ నువ్వు కూడా పట్టుకోవే. ఇప్పుడు జ్వాలకి హాస్యాలు చదువుగా ఉంది అన్నను. ప్రతి ఒక్కరిని మంచిగా తన వ్యాఖ్యానాలతో మంచిగా ఆనందపరిచారు. ధన్యవాదాలు. ఇప్పుడు మా పెద్దలు గౌరవనీయులు వాసవి ఇంటర్నేషనల్ మల్టిపుల్ డైరెక్టర్ పొంపల్లి కృష్ణవేణి గారు, ఇంకా మీ సాని తర్వాత ఈ కార్యక్రమానికి అనునిత్యం పర్యవేక్షిస్తూ అద్భుతంగా నిర్మించిన వీరేలి చంద్రశేఖర్ గుప్తా, తర్వాత ఈపూరి మహేష్ అన్న మాకన్నా ముందుగా వచ్చి కార్యక్రమాన్ని చాలా కోఆర్డినేషన్ చేసింది అన్న. ఇప్పుడు వీరేలి వేణుగోపాల్ గుప్తా గారు, వీరేలి పద్మావతి గారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించిన బృంద గారు ప్లీజ్. అందరినీ అలరించి అందరికీ చూడండి ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాటలు పాడిన కళాకారులకు అందరికీ కూడా నేను పేరు పేరున సింగర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే అది ఒక దేవుడు ఇచ్చిన భిక్ష, అందరికీ రాదు గోపు. అది మట్టిలో మాణిక్యాలాగా మీ అందరికీ వచ్చినందుకు ఆ భగవంతుని ఆశీర్వాదం ఎక్కువగా ఉండాలని చెప్పి ఈ రోజు అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. తల్లులందరికీ కూడా మీరందరితో ఇవాళ ఒక మోడీ గారైనా ఒక తల్లికి బిడ్డనే, ఇలా రేవంత్ రెడ్డి గారైనా ఒక తల్లికి బిడ్డనే, అక్కడ చంద్రబాబు నాయుడు గారైనా ఒక తల్లికి బిడ్డనే. తల్లులందరికీ కూడా నేను పేరు పేరున వందనాలు. మా వాస సీనన్న, మా శేఖరన్న, ముఖ్యంగా సత్యనారాయణ గారు, వాళ్ళిద్దరు భార్య భర్తలు ఎంతో ఓపికతోటి ఇటువంటి కార్యక్రమాలు, ఎందుకంటే నలుమూలగా అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మన రవీంద్రాబాద్ లో దాదాపు 200 మందికి సన్మానం చేసి, అంటే సేవలో భాగంగా, అంటే అన్ని రంగాలలో సినీ రంగం కావచ్చు, కళారంగం కావచ్చు, సేవారంగం కావచ్చు, అన్ని రంగాల్లో వాళ్ళకి అందరికీ కూడా నేను కూడా ఆ రోజు మీ అందరికీ కూడా ఫిక్సేషన్ చేసే భాగ్యం కల్పించిన సత్యనారాయణ గారికి, వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ కూడా నేను పేరు పేరున వందనాలు చెప్తూ, తమ్ముడు ప్రభాకర్ గారు, జ్వాల చక్రవర్తి గారు, సినిమయ్య అంకర్, మీరు నన్ను చూడొచ్చు సినిమాలో కూడా ఎన్నో సినిమాలో కూడా వచ్చినన్న, మీ అందరికీ కూడా పేరు పేరున వందనాలు చెప్తూ, మీరందరూ పాటలు పాడిన నేను కూడా ఒక లైన్ పాట పాడతాను. ఎందుకంటే మహిళా సోదరు వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి గద్దర్ రాసిన పాట అన్నా
చెల్లెల అనుమానం పెట్టుకుంటుంది అనేది ఈ పాట. పెద్ద మనిషి వై పూసిన నుండే ఆడపిల్లపై ఆశలు ఎన్నో చూసేదానిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వద్దంటారు. అటువంటి నే అననుగాను చెల్లెమ్మ, నీ చిన్ననాటి స్నేహితులమ్మ చెల్లెమ్మ. మల్లె తీగకు పందిరి ఓలే, మస్క చీకటిలో వెన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. చదివినంత నిన్ను చదివిస్తానమ్మా, ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా. చదివినంత నిన్ను చదివిస్తానమ్మా, ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా. నీకు పెళ్ళిడు వచ్చేరా కూడబెట్టుతా, నచ్చును నీకే ఇస్తానమ్మా చెల్లెమ్మా. నిన్ను కోరికి సాగనంపుతా చెల్లెమ్మా. పువ్వ తిరగను వలిగిన బట్టే చెల్లెమ్మా, నా బుధ విరిగినంత పనైతదమ్మా చెల్లెమ్మా. మల్లె తీగకు పందిరి ఓలే, మస్క చీకటిలో వెన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. దానం వెంకటేశ్వర గారు మిత్రులు, మంచి సంవత్సరముల అధికమల్ల కర్ణాకర్ అన్న దయచేసి ఎన్నికలకు రావాలి. జూన్ 15 పేద విద్యార్థులకు బ్యాగులు, తర్వాత స్టూడెంట్ బుక్స్ పంపిణీ మన ఎన్టీఆర్ స్టూడెంట్ ఫౌండేషన్ నుంచి. దాంట్లో నేను చైర్మన్, నేను ప్రెసిడెంట్. ఎన్టీఆర్ స్టూడెంట్ ఫౌండేషన్. ఎన్టీఆర్ ఫౌండేషన్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా స్కూల్ పిల్లలు బ్యాగులు, నోట్బుక్స్. ప్రాముఖ్యతని మనందరికీ తెలియజేస్తూ గోపూజ నిర్వహిస్తూ చాలా ప్రఖ్యాతి గాంచారు కాబట్టి అన్నకి అందరం గట్టిగా చెప్పడంతో అభినందనలు తెలియజేస్తాం. మా కాపుల గారు అలాగే గాజు బ్రాహ్మణ జయదూతలు కూడా మీ సేవలు మాకు కావాలన్నా. రామారంలో గోమాత పూజ చేసినప్పుడు ఎవరు పాల్గొనలేదు. మల్కాజ్గిరి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 100 మందితో గోమాత సామూహిక పూజ చేసినప్పుడు ఈ పంతులు గారు వచ్చాక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. నేను చేసే ప్రోగ్రామ్ని ఆయన మెచ్చి ఆయన దక్షిణ కూడా తీసుకోలేదు. ఎంత జాలి ఉన్నాయో చూడండి. అదేవిధంగా గాలరామంలో కార్తీక మాసంలో చేసినప్పుడు కూడా తను ఏమీ తీసుకోలేదు, ఆశించలేదు. తీసుకోలేదు అంటే నాకు వద్దు అంటారు అలాంటి హృదయుడు. అదేవిధంగా ఇక్కడ కంప్యూటర్ కోర్సులు ఏవైతే చెప్తున్నానో నాకు సహకరించిన వ్యక్తి ఈయన. ఈ కాలనీలో మల్కాజ్గిరిలో వాసవికంలో ఇంతమంది ఉన్నారు, ఒక్క మహానుభావుడు కూడా నా కష్టానికి ఒక కంప్యూటర్ కొనియాలని ఏడిచాయినా కూడా కొనియలేదు. నేను ఇప్పుడు ఈ స్వామి ద్వారా 4 కంప్యూటర్లు కొన్నాను. ఈ 4 కంప్యూటర్లు పెట్టుకున్నాను అంటే దీనే కారణం. అదేవిధంగా ఈ కంప్యూటర్ కోర్సు కూడా నేను ఫీజు తీసుకోవట్లేదు, ఉచితంగా చెప్తున్నాను. అయినా కూడా సహకరించట్లేదు. కాబట్టి మనము అలా తయారు కాకుండా ఉండాలని నా యొక్క మనవి. అదేవిధంగా ఈ గోమాత, ఇంటింట్లో గోమాత అనే టైటిల్ సామాన్యంలో గోమాత ఎవరింట్లో కూడా గోమాత ఉండదు కాబట్టి ఆర్టిఫిషియల్ గోమాత అయినా సరే ఉంటే గోమాత ఉన్నట్టు లెక్క అని ఇంటింట్లో గోమాత అనే టైటిల్లో గోప్రచార సేవా సమితి నుంచి ఈ రోజు సన్మానం చేస్తున్నాను. ఉత్తగారు అవన్నీ ఏమవుతున్నాను ఎందుకంటే
పంతులు గారి దగ్గర నుంచి అసలు తీసుకోకూడదు కానీ తీసుకున్నాం. ఒక పంతులు గారి నుంచి కానీ, ఒక బ్రాహ్మణుడి దగ్గర నుంచి కానీ, అంగవైకల్యం వాళ్ళ దగ్గర నుంచి కానీ, అంటే మహిళ దగ్గర నుంచి కానీ, తర్వాత అంటరానితనం వాళ్ళ దగ్గర నుంచి కానీ మనం భోజనం కాదు కదా, ఛాయ్ కూడా తాగకూడదు. ఎందుకు తాగకూడదు అంటే మనం తాపాలి, మనం ఇవ్వాలి, బ్రాహ్మణుడికి మనం ఇవ్వాలి, మనకన్నా పెద్దవాళ్ళు కాబట్టి అలా వాళ్ళ ఇంట్లో జై శ్రీరామ్, జై గోమాత. నేను కూడా ఒక దేవాలయాన్ని అర్చుకున్నాండి, కానీ నేను హిందూ ధర్మం కోసం కొద్దిగా ఎక్కువ పని చేస్తాను. హిందూ ధర్మం అంటే చాలా ఇష్టం నాకు. చిన్నప్పటి నుంచి కూడా బల్లాంధ్రం నుంచి ఏబీవీపీ నుంచి వచ్చిన కనుక కొంచెం హిందూ భావజాలం ఎక్కువ ఉంటుంది. గోమాత కోసం కొంచెం వర్క్ కూడా బాగా చేస్తారు. ఊళ్ళలో కూడా గోశాల ఏర్పాటు చేసుకున్నాం. మేము 108 ఆవులు జోగుపేట భాగాన్ని సంగారెడ్డి జిల్లా. కాకపోతే ఇక్కడ వాళ్ళలో ఒకటేనండి, మనము హిందూ ధర్మం కాపాడుకోవాలంటే ఫస్ట్ మన ఇంట్లో మనము కరెక్ట్ ఉండాలి. ఎందుకంటే మనము ఇప్పుడు పిల్లలకు స్కూల్ అయిపోయాక సెలవులు వస్తాయి. సెలవులు రాగానే ఏం చేస్తారు, విహారయాత్రలని అయ్యని ఇయ్యని తిరుగుతూ ఉంటారు. కానీ మనం కొద్ది భాగవతము, రామాయణం, భగవద్గీత, హనుమాన్ చాలీసా, పురాణాలు చెప్తుండాలండి. ఎందుకంటే పిల్లోడికి పంచపాండవులు అంటే తెలియదు, ఎవరల్లు అంటారు. గోపంచము అంటే తెలియదు. మనం అర్థం చేసుకుంటే సత్యనారాయణ వ్రతం మీరు అందరూ వింటూ ఉంటారు. అందులో ఒక మహావిష్ణువు ఒక సన్యాసి రూపంలో వస్తాడు. అంటే ఒక మహర్షి లాగా వచ్చి భూలోకానికి వచ్చి ఆ బ్రాహ్మణుడికి ఏదో చెప్తుంటాడు అనమాట. అయ్యా నువ్వు ఎందుకు చెప్తున్నావు, వాళ్ళు చెప్తానని చెప్తుంటే ఆ సన్నివేశం నేను చెప్తుంటే, మహర్షి అంటే పంతులు గారు మహర్షి అంటే సినిమాలో మహేష్ బాబా అని అడుగుతున్నాడు పిల్లలు, 10th క్లాస్ పిల్లవాడు. అరే నాయన, మహర్షి అంటే మహేష్ బాబులు హీరోలు కాదు నాయన, మహావిష్ణువు యొక్క అవతారం సాక్షాత్తు మహావిష్ణువు. ఆయన మహర్షి రూపం. అంటే మహర్షులు ఎట్లా ఉంటారు అంటే వాళ్ళు హిమాలయ పర్వతాల్లో ఉంటారు, మహర్షి రూపంలో ఉంటాడు అని ఉదాహరణ చెప్పిన మీకు అర్థం కావడం అట్లా. ఎందుకంటే మనం చెప్తూ ఉండాలి వాళ్ళకి. ఇవే కాకుండా గోమాత వైభవం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే వాస్తవానికి ఆ గోమాత ఎలా ఉద్భవించింది, తర్వాత ఆ గోమాత వైభవం ఏమిటి మీకు అంతా తెలిసి ఉండొచ్చు. కానీ వాస్తవానికి ఆ గోమాత ఆ యొక్క చరిత్ర చెప్పాలంటే మినిమం ఒక 1 hour అన్న పడుతుంది. కనుక సమయం లేదు, మళ్ళీ కూడా కలిసినప్పుడు తప్పకుండా చెప్తా. కనుక మీరందరూ కూడా ఇక్కడ ఇదే కాకుండా హిందూ ధర్మానికి కోసం మీరు పనిచేయండి. అంటే ఇప్పుడు చూడండి, మన జమ్మూ కాశ్మీర్లో కానీ ఎక్కడెక్కడైనా కానీ మనకు హిందువులకు విరుద్ధంగా ఎన్నో రకాల కార్యాలు జరుగుతున్నాయి. అవన్నీ కాపాడుకోవడానికి మనము ఒక సైనికుడు కావాలంటే తుపాకులు పట్టుకుని ఉమ్మంటలేదు. మన చేతుల్లోనే తుపాకు ఉంది. ఏమిటి, మన భారతదేశాన్ని కాపాడేవాడు ఉన్నాడు ఒక ఆయన. అంటే అది ఎవరో మీరే తెలుసుకోండి. నేను ఇక్కడ మనం రాజకీయాలు చెప్పట్లేదండి. మన ధర్మాన్ని, మన భారతదేశాన్ని కాపాడే వాళ్ళకు మనం పాటుపడాలని చెప్తున్నాం అంతే మనము. ఎందుకంటే ఇక్కడ మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన హిందుత్వము అంతకంత ఎదగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూసినట్లయితే ఎన్నో రంగాలు వస్తున్నాయి, ఎన్నో రకాలుగా మనకు ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ మనం రోజు చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాము, మనము యూట్యూబ్లో ఛానల్లో చూస్తున్నాం. కనుక ఇవన్నీ చూసుకుంటే చాలా ఉంటుంది. కనుక హిందూ ధర్మాన్ని కాపాడడానికి మనం ఒక చిన్న రాయబిడ్డలాగా పనిచేయాలంటే పెద్దగా కట్టారా పట్టుకొని పనిచేయాల్సిన అవసరం లేదు. ధర్మ రక్షణ కోసం మనం ఒక శివాజీ మహారాజ్ కావాలి, ఒక సంభాజీ మహారాజ్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. Go, go, go. 1 minute. 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 1
ఇస్తున్నారు. ధన్యవాదాలు. అంత దూరం నుంచి వచ్చి మమ్మల్ని అలరించినందుకు. బాగా పాట పాడిన వేణుగోపాల్ గారికి సన్మానం. అలాగే చిన్న మెమోరీ. ధన్యవాదాలు. మంచి సౌండ్ సిస్టమ్ పెట్టారు కానీ వీళ్ళు వినియోగించుకోలేకపోవడం. నా పేరు రామలక్ష్మి. నేను పాడే